వెల్కమ్ టు తీహార్ జైల్ కవితక్క అన్న ఆ మాట అరే ఈరోజు నిజమైపోయిందండి బాబు. కవితక్క మరి మొత్తానికి ఎన్ని రకాల వేషాలు వేసినా సరే చివరాఖరికి తీహార్ జైలుకి వెళ్ళక తప్పలేదు. అది మరి అది ఏం కర్మో తెలీదు. మరి ఏదేమైనా సరే అంత బ్రతుకు బతికి తిరిగి ఈ జైల్లో, తీహార్ జైలు అంటే కరుడు గట్టినటువంటి దొంగలంతా ఉంటారండి. శోభారాజ్ అనే ఒక పెద్ద దొంగ, ఇంటర్నేషనల్ దొంగ, అక్కడే సుమారు 20 సంవత్సరాల పాటు జీవించాడండి. చివరికి పారిపోయి మళ్ళీ ఎక్కడో దొరికే నేపాల్లో ఉండి సరే అక్కడ చనిపోయాడు అనుకోండి. భయంకరమైన ఈ నేరస్తులంతా కూడా తీహార్ జైల్లో ఉంటారు. అలాంటి తీహార్ జైల్లోనే పాపం కవితమ్మ ఉంది. ఒకే ఒక ఊరట ఏంటంటే ఇంటి నుంచి భోజనం మాత్రం తెప్పించుకోవచ్చు. ఇది ఒక్కటే ఆవిడకి వచ్చిన సౌలభ్యం. పాపం 9వ తారీఖు వరకు వెయిట్ చేయాలి బెయిల్ కోసం.